ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే అందరికి. మన దొరబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కపుల్ రైడింగ్ పోటీలకి విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రేస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి వేటపాలెం మీదుగా కుమ్మరలంక దమ్మరపాడు వరకు వెళ్లి తిరిగి మళ్ళీ వేటపాలెం శివారు అంటే ఇదే ప్లేస్ లో ముగుస్తుంది. మొత్తంగా 25 కిలోమీటర్లుండే ఈ రేసులో మధ్యలో ఒక చోట లవ్ సింబల్ స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ లో ప్రతి కపుల్ అక్కడ ఒక లవ్ సింబల్ పిక్ చేసుకుని ఈ స్పాట్ కి ఎవరైతే ఫస్ట్ తిరిగి వస్తారో వాళ్ళే విన్ అయినట్టు. నాగి విన్నావుగా, ముందుగా మనమే రావాలి. మరి నువ్వు వెనకుండి నాకు సపోర్ట్ చేయాలి. నిన్ను వెనకొచ్చింది వెనకుండి సపోర్ట్ చేయడానికి కాదురా ఒకటి బావా, వెనక్కి లాగి నిన్ను ఓడించడానికి. ఏంటి బాస్, నిన్న సరదాగా వస్తానన్నావు అని అనుకున్నాను, నిజంగానే వచ్చావే. ఏం చేయమంటావు బాస్, నాకు మామూలుగా అయితే డబ్బు ఆశ లేదు, నా కష్టాన్ని నమ్ముకున్నాను. కానీ ఏం చేస్తాం, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, నన్ను ఈ రేస్కి వచ్చేలా చేసింది. నీ మాటల్లో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది బాస్, అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకో. చూసుకుంటాను బాస్, అన్నీ చూసుకుంటాను. ఏంటి, ఈ బైక్తో గెలిచేద్దామనే అంత దమ్ముందా? దమ్ము గురించి ఇప్పుడు ఎందుకులే బాస్, ధైర్యం ఉంటే చాలు, ఏదైనా చేసేయచ్చు అని నువ్వు అనుకుంటూనే ఉండు. నీలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తాం, నిన్ను గెలవకుండా చేస్తాం. మేమేదో సరదా కోసం డబ్బు సంపాదించడానికి వస్తే నువ్వు మధ్యలో వచ్చి ప్రైజ్ మనీ ఎగరేసిపోతానంటే చూస్తూ ఉంటావు అనుకుంటున్నావా? నీకు అడుగడుగున ఆటంకాలు క్రియేట్ చేస్తూనే ఉంటాను, ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. ఏంటి బాస్, సైలెంట్గా ఉన్నాను కదా అని తెగ వార్నింగ్లు ఇస్తున్నావు? రెచ్చగొట్టాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు బాస్, చిరు తప్పులిని. ఓకే కపుల్, ఆర్ యు రెడీ? రెడీ. ఈ రేస్ ని మన దొరబాబు గారు స్టార్ట్ చేస్తారు.
రేయ్, చెప్పింది గుర్తుందిగా, ఇలాంటి రేసులు మళ్ళీ మళ్ళీ రావు. ఆ వెంకీగాడిని లేపేయడానికి ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. అన్నా, ఏంట్రా? ఆ రేసులో అంతమంది ఉన్నారు కదన్నా, ముందు ఆ వెంకీగాడే వస్తాడన్న గ్యారంటీ ఏంటి? వేరెవరన్నా వస్తే ఏంటి పరిస్థితి? రేయ్, ఆ వెంకీగాడి బాడీ బాక్స్ ఆఫీస్ నీకు తెలియకపోవచ్చురా, నాకు బాగా తెలుసు. వాడి పొగరుకి వాడి పవర్కి ఫస్ట్ వచ్చేది వాడే, ఇక్కడ చచ్చేది వాడే. ఒరేయ్, ఆ వెంకీగాడు చస్తాడు, చావాలి. వాడు బతికుంటే నాకు భవిష్యత్తు లేదు, వాడు చస్తే నా భవిష్యత్తుకు డోకాలే. ఒరేయ్, అఖిలమ్మ వాణ్ణి ఓడించమంది, కానీ నేను వాణ్ణి పాడెక్కించేస్తాను. నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నమ్మకంగానే ఉందన్నా, కానీ ఇది బైక్ రేస్ కదన్నా, ఏదైనా జరగచ్చు. ఆ వెంకీగాడు కాకుండా వేరెవరైనా ముందొస్తే ఏంటన్న పరిస్థితి? అవునరా, నువ్వు చెప్పిన సంగతి కూడా ఆలోచించాల్సిందే. ఒకవేళ నువ్వన్నట్టుగానే ఎవరైనా వెంకీగాడి కంటే ముందొస్తే ఈ వైర్ని లూజుగా పెట్టండి. ఆ వెంకీగాడు వచ్చే టైంకి గట్టిగా లాగి కట్టండి. చూడు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ వెంకీగాడు మన వల్ల పడాల్సిందే. అలాగే అన్నా, మేము చూసుకుంటాం. హిప్పకుడి, ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు? స్లోగా వెళ్ళొచ్చు కదా. హేయ్, స్లోగా వెళ్ళడానికి నేను నీతో వెకేషన్కి రాలేదే నా చిట్టి చకోడి. విన్ అవడానికి వచ్చా. విన్నింగ్ లైన్ దాటే వరకు స్లో అయ్యేదే లేదు, బండి ఆపేదే లేదు. నువ్వు పడిపోకుండా గట్టిగా పట్టుకో. తీరా తీరా, తొందరగా తీరా. బాబోయ్, వాడు కళ్ళు మూసి తెరిచేలోపు అందరినీ క్రాస్ చేసేసాడు. తన చూపు మేరలో ఎవ్వరూ కనిపించి చావడం లేదు.